హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. శివలింగాల గురించి అందరికీ తెలిసిందే అండి. ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా తయారు చేస్తారు అందరికీ తెలిసిందే. వెండిలో చూస్తూ ఉంటాము, బంగారంలో చూస్తూ ఉంటాము, రాతిలో చూస్తూ ఉంటాము. కానీ పాదరస శివలింగాన్ని ఎప్పుడైనా చూసారా? అది చాలా విశిష్టత కలిగిందండి. పాదరస శివలింగం చూడడం అంటే నిజంగా చాలా అదృష్టం ఉంటే మాత్రమే అది మనము దర్శనం చేసుకోగలుగుతాము. ఎక్కడో ఒక చోట మాత్రమే ఈ పాదరస శివలింగం మనం చూడగలుగుతాము. ఈరోజు ఈ విషయాలన్నిటి గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో రెడీగా ఉన్నారు ఎంవివిఎస్ఎన్ మూర్తి గారు. మూర్తి గారితో మాట్లాడదాము. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందారు. మరి జ్యోతిష్యం గురించి ఏం చెప్పబోతున్నారు, అలాగే ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి ఏం తెలుసుకోబోతున్నాము అనే విషయాలు కూడా మరి మూర్తి గారితో మాట్లాడి తెలుసుకుందాం. మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పబోయే విషయాలు తెలుసుకోవడానికి కూడా చాలా క్యూరియాసిటీతో ఉన్నాము మేమందరము. పాదరస శివలింగం సార్, పాదరస శివలింగం మీ ఇంట్లోనే ప్రతిష్ఠించి రోజు అర్చనలు పూజలు చేస్తూ ఉన్నారు. చాలామంది విఐపీస్ ఆ పాదరస శివలింగాన్ని దర్శనం చేసుకోవడము, పూజలు అందుకోవడము, వాళ్ళు ప్రమోషన్స్ పొందుకోవడము, గొప్ప గొప్ప అవకాశాలు ఒక స్టేజ్లో ఉండడం కూడా మేము చాలా విన్నాము. అసలు ఏంటి సార్ ఈ పాదరస శివలింగాన్ని మీ నాన్నగారు ప్రతిష్ఠించి మీ ఇంట్లో పెట్టి మీ దగ్గరికి రావడం, 100 years దాటిపోవడం ఏంటి ఒక్కసారి మా కోసం? చాలా సంతోషం అమ్మా. సుమన్ ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ పాదరసలింగం గురించి తెలుసుకోవాలని సుమన్ టీవీ వారు వారు అంటే నేను యాక్చువల్గా ఒక కమర్షియల్ కాదు. ఎంతమంది జాతకాలు ఎవరైనా సరదాగా వస్తే వాళ్ళకి చెప్తాను. కానీ మీలాంటి ఈ టీవీ వారు కూడా దీన్ని ప్రశస్తం చేయాలని ఒక సదుద్దేశంతో చేస్తున్నందుకు మీ యాజమాన్యానికి మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ, థ్యాంక్ యూ సార్. ఈ పాదరసలి అంటే మనకి హిందూ సాంప్రదాయ ప్రకారం అసలు భగవంతుడు అనేటువంటి వాడు విగ్రహ రూపంలో చూస్తాం. శివుణ్ణి ఎక్కడా కూడా విగ్రహ రూపంలో మనం చూడం. శివుణ్ణి ఓన్లీ లింగాకారంలో మాత్రమే చూస్తాం. అది ఎందుకంటే భృగు మహర్షి గారి యొక్క శాపం వల్ల అప్పుడు ఆయన శాపం వల్ల లింగాకారంగా మారింది. అయితే వెండి, బంగారము, తర్వాత రాతి, పాదరసము, పంచలోహ విగ్రహాలతో తయారు చేసేటువంటి అనేకటువంటివి అన్నీ చూసుంటారు. కానీ ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడా కూడా పాదరసలింగంతో ఉన్నటువంటి దేవాలయాన్ని మనం చూడలేదు. చాలామంది నేను ఎంక్వైరీ చేశాను, చూశాను కూడా. కానీ ఎక్కడా కూడా పాదరసలింగానికి సంబంధించినటువంటి దేవాలయమే నాకు కనపడలా. అయితే కొన్ని వీడియోల్లో చూసాము. అయితే పాదరసలింగాన్ని శాస్త్రోక్తంగా చేసినటువంటి వ్యక్తుల్లో మా నాన్నగారు ఏంటంటే మా నాన్నగారు మానేపల్లి నరసింహమూర్తి వడియార్ గారు. ఆయన ఆర్ఎంపీ డాక్టర్ ఫస్ట్ నుంచి కూడా పేదలకు వైద్యం చేసేవారు. ఆ విధంగా ఆయన ఫస్ట్ ఏంటంటే మనం రూపాయి డాక్టర్ అనేటువంటి పేరు. అవును సార్, మీ నాన్నగారి టాపిక్ వచ్చింది కాబట్టి మీ నాన్నగారికి రూపాయి డాక్టర్ గారు అని పేరైతే చాలా ఫేమస్ అని విన్నాము. రూపాయి డాక్టర్ అనగానే మనకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా శ్రద్ధాంజలి ఘటించుకుంటూ ముఖ్యంగా ఏంటంటే ఆ దాంట్లో భాగంగానే మా నాన్నగారు రూపాయి డాక్టర్గా ముందు ఈయనకంటే పెద్దవాడు ఆయన కాబట్టి రూపాయి డాక్టర్గా ఉండేది. తర్వాత నేను ఆయన దృష్టిలోకి తీసుకెళ్ళాను. సరేలా నాన్నగారు అయితే మేము ఇక్కడ మా మొగల్రాజపురంలో అంటే 2009లో అంటే ఈ మాట వచ్చింది కాబట్టి చెప్తాను, ఇక్కడ జలశ్రీ ఫౌండేషన్ అని ఒకటి పెట్టాను. అప్పట్లో ఆరోగ్యశ్రీ ఉండేది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి వెళ్తే నువ్వు ఇక్కడికే రమ్మన్నారు. అప్పుడు 2009లో హైదరాబాద్లో ఆయన క్యాంప్ ఆఫీస్లోనే జలశ్రీ ఫౌండేషన్ అని ఆయన ఓపెన్ చేశారు. అప్పుడు చెప్పాను రాజశేఖర రెడ్డి గారికి, ఇట్లా రూపాయి డాక్టర్గా మా నాన్నగారు ఉండేవారు అంటే ఈయన కూడా రూపాయి డాక్టరే యాక్చువల్గా. తర్వాత ఈయన రూపాయి డాక్టర్, సరే రూపాయి డాక్టర్ పక్క పెట్టాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అసలు ఈ శివలింగం ఎందుకు వచ్చిందంటే ఆయన ఆయుర్వేద డాక్టర్గా ఉండడం వల్ల మాది గుడుమూల రామేశ్వరం అంతర్వేది, తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో గుడుమూల రామేశ్వరం. ఆ రామేశ్వరంలో ఆయన ఈ వైద్యం చేసుకుంటూ మాకు అనేటువంటి పేదలకు వైద్యం చేస్తే కింద కూర్చునేవారు. ఈయన అప్పటికే శివ పూజ చేసుకునేవారు. ఆయనకు సంకల్పం ఏంటంటే పాదరసంతో ఈ ఆయుర్వేదంలో ఉంటుంది కదండి, ఈ రసాలతోటి పాదరసంతో ప్రతి దాంట్లోనూ కూడా ఆయుర్వేదంలో పాదరసం వేస్తారు. మరి ఎందుకు కలిగిందో భగవంతుడు ఇచ్చినటువంటి ఇచ్చ అనుకోండి. అది ఆయన ఏం చేశాడంటే ఈ పాదరసాలని రోజు ఇట్లా చేస్తూ మంత్రోచ్చారం చేసుకుంటూ శివపంచాక్షరి చేసుకుంటూ ఓం నమ శంభవేచ మయోభవేచ మహేశ్వర ఇతరమ శంభవేచ ఓం శ్రీం క్లీం ఐం క్లూం గ్రహాధిపతే బృహస్పతే వీం టైం టౌ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చారణ చేసుకుంటూ అట్లా చేసుకుంటూ చివరికి ఆ యొక్క మూలికలతోటి
అగ్నితుండితోటి పాదరసం గట్టిపడదండి. అది గట్టిపడింది, ఈ మాత్రం ముద్ద మాత్రమే తయారైంది. బికాస్ మేము కర్ణాటక, ఉడయార్స్ అంటే కర్ణాటక, మైసూర్ మహారాజ్, సామంతరాజు ఉడయార్, వీళ్ళంతా కూడా మా ఫాదర్ ముత్తాతలు అంతా ఈ కుమ్మరి అంటే దానికి సంబంధించి. ఇక్కడ కుమ్మరులు అంటారు, అక్కడ మైసూర్ మహారాజ్. మా నాన్నగారు కూడా ఉడయార్ అంటానికి కారణం అదే. మా నాన్నగారు మా తాతగారు సామమూర్తి ఉడయార్. ఆయన కొంచెం ఈ ఆయుర్వేదంలో దీన్ని తయారు చేసి ముద్ద తయారైంది. ఎప్పుడైతే ముద్ద తయారైందో అప్పుడు ఆయన ఒక సంకల్పంతో శివుడిలాగా స్వశక్తితో చేశాడు, కుమ్మరి కదా తయారు చేసి మరి ఆయన చేతులతో అట్లా పెట్టి ఇంకా అక్కడి నుంచి ప్రతి సోమవారం కూడా. ఎన్ని రోజులు పట్టి ఉండొచ్చు సార్? సుమారుగా ఆయనకి 40 years పట్టిందట. 40 years? అంచేనా 15 40 ఏళ్ళు ఆయన ఎక్కడ విరామం తీసుకోకుండా అట్లా అంటే విరామం అంటే ఏం లేదండి, అట్లా పెట్టుకుంటూ మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఏదైనా సరే జాబ్ కోసం ఒక 2-3 సార్లు ఎగ్జామ్ రాస్తేనే ఇంకా నా వల్ల అది అయిపోయిందిలే రాదని నిరుత్సాహపడిపోతుంటారు. తీసుకోవడం, చేయటం, మళ్ళీ పెట్టడం, చేయటం, ఇట్లాగా చేశాడు. అది గట్టిపడి వరకు చేశాడు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటువంటి శివలింగాలు చాలా చూస్తున్నాం. పాదశలింగాలు ఎట్లా వస్తున్నాయంటే మన అరుణాచలం కానీ, శ్రీశైలంలో కానీ, లేకపోతే వేరు వేరు పవిత్రమైనటువంటి దేవాలయాలు అమ్ముతున్నారు. ఎట్లాగంటే ఈ యొక్క పాదరసంలో కొన్ని రసాయనాలు పోసి తయారు చేసి నైసీగా చేస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఆయన స్వశక్తితో స్వహస్తాలతో తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసినట్టు చేసి అక్కడ పెట్టి ప్రతి అమావాస్యకి పూర్ణికి 108 కొబ్బరికాయలతో అభిషేకం చేసి పంచామృతాలు సుగంధాలతో అభిషేకం చేసుకుంటూ ఒక దాన్ని తీసుకొచ్చాడు. చాలామంది రావటం, సంతానం లేదంటే అక్కడికి వచ్చి మొక్కిన తర్వాత ఆయన చేతిలో పెట్టేవాడు. ఈయన సంతానానికి ఒక ఆయుర్వేద అరుకు తయారు చేశాడు, శివశ్రీ అరుకు అని. రసలింగేశ్వర స్వామి అరుకు అని తయారు చేశాడు. అదేంటంటే అది కూడా చెప్తాను, ఎందుకంటే అది చాలా ప్రశస్యం. అరుకు ఏంటంటే కాశీ వెల్లుల్లి తీసుకునేవాడిని. ఆ కాశీ వెల్లుల్లి తర్వాత కొన్ని మూలికలతో తయారు చేసి మొత్తం ముద్ద కింద తయారు చేసి ఒక కుండ పెట్టి సారాన్ని బట్టిని ఎలా కాస్తారో ఆ బట్టిలో కాసి ఆ ముందు అరుకు తయారు చేసి సంతానం లేనటువంటి వాళ్ళకంటే గర్భం కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కదా వాళ్ళకి ఈ శివలింగాన్ని పెట్టి అభిషేకం చేసి అది ఇచ్చేవాడు. కానీ ఆయన ఇచ్చినటువంటి సుమారుగా 200 మంది 300 మంది అందరికీ కూడా ఆ అరుకు తాగడం కూడా ఆడపిల్లలే పుట్టారు. ఎక్కడా కూడా ఎక్కడో కానీ మగపిల్లలు పుట్ల. పిల్లలు తక్కువ అంటే ఏమో చెప్పలేము, ఆడపిల్లలే చాలా మందికి ఆడపిల్లలే. ఎందుకంటే దాంట్లో ఆ యొక్క ఎఫెక్ట్ అలా ఉందన్నమాట. ఆయుర్వేద వైద్యం కానీ చాలా లేకపోతే అది ఒకటి ఏమైపోయిందంటే ఈ ఈశ్వరిచ్చా అయిందా, అదే దానివల్ల అయిందని మనం చెప్పలేం. కానీ మొత్తం మీద ప్రతి ఒక్కడికి అది పెట్టి అభిషేకం చేసేవాడు. అట్లే ప్రమోషన్స్ కోసం అది పెట్టి అభిషేకం చేసేవాడు. తర్వాత అన్ని ఇప్పుడు విడాకుల గురించి దాని గురించి చేస్తాడు. తర్వాత ఆయన నాకు చెప్పాడు, అరే నువ్వు శ్మశానంలో ఒక సైట్ కొను అన్నాడు. శ్మశానంలో అన్నాడు. ఏంటి శ్మశానంలో సైట్ కొనమంటున్నాడు ఏంటి అని. అప్పట్లో మనం ఒక ఫారెస్ట్ ఆఫీసర్ నేను ఏంటి శ్మశానంలో కొని అలా వదిలేశాను. వదిలిన తర్వాత కొంతకాలానికి తణుకు దగ్గర, వెస్ట్ గోదావరి తణుకు దగ్గర ఒక అతను, ఏమండి మీకు అక్కడ సైట్ ఒకటి ఉంది తీసుకోండి అన్నాడు. 480 గజాలు. ముందు నేను అప్పుడు అతను ఏమన్నాడంటే, సరే ఎంతో కాదు సార్, 4,000 రూపాయలండి, కొనండి సార్ అన్నాడు. సరే వదిలేశాను. తర్వాత శ్మశానం దగ్గరికి వెళ్ళి శ్మశానం దగ్గర అప్పుడు నాన్నగారు చెప్పింది ఏంటంటే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత 15 రోజుల్లో అక్కడ బస్ స్టాండ్ వచ్చిందండి. బస్ స్టాండ్ రావడంతో అక్కడ 80,000 రూపాయలు అయిపోయింది. 4,000 రూపాయల సైట్ 80,000 రూపాయలు అయిపోయింది. అప్పటికి ఏంటంటే మా నాన్నగారు ఏ అయితే భీష్మ ఏకాదశిని ప్రతిష్ఠ చేశాడు, కానీ 97 వచ్చేటప్పటికి ఆయన సప్తమి అంటే ఈ మన రథసప్తమి రోజు చనిపోయాడు ఆయన. తర్వాత అది ఎలా చనిపోయాడు, ఈ యొక్క పాదరసలింగం ఇంతే ఉంటుందండి, దీంట్లో చూసానండి, నేను చూసాను, ఇంతే ఉంటుంది. ఆ పాదరసలింగాన్ని బొడ్లో పెట్టుకుని 189 రూపాయలు మాత్రం ఆ బొడ్లో పెట్టి, ఇది ప్రసన్నకి తప్ప ఎవరికి అర్హత లేదని మాకు, ఆయనకు 14 మంది సంతానం, దాంట్లో మా మిస్సెస్ ప్రసన్న గారు, ఆవిడికి మాత్రం ఎవరికి అర్హత అంటే ఆవిడ వండితేనే తినేవాడు. అది అంటే అప్పటి నుంచి మాకు యోగం పట్టింది. అది ఆ శివలింగం మీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి నేను తీసేసుకున్నాను. మాదన్నాం కదా, మా అన్నదమ్ములు అందరూ అది ఎవరికి అంత లేదు. నేను ఒక దాంట్లో నేను కొంచెం పూజా కార్యక్రమం, నా జ్యోతిష్యంలో నాకు గురుడు బలం ఉంటాం అన్నవాడు, నేను అది తీసుకుని పూజ మొదలు పెట్టాం ఇంట్లోనే. మీ దగ్గరకు వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది సార్? 97 నుంచి నా దగ్గరే. 97 నుంచి మీ దగ్గరే ఉంది.
ఓకే 1997 నుంచి ఆ పూజలు మొదలుపెట్టాం. దాని ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు 4,000 రూపాయలతో 80,000 అయిపోయింది కదా. 80,000 అయిన తర్వాత ఆ 80,000 రూపాయలు పట్టుకెళ్ళి కాకినాడలో SRMT చౌదరికి నా క్లోజ్ ఫ్రెండ్ ఆయన అడిగితే ఎందుకు అన్నాడు. ఆయన తెలియకుండా ఆ సైట్ని కొన్నాను. కొన్న తర్వాత మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత అది 18 లక్షలు అయిపోయింది. మళ్ళీ ఆయనకి అమ్మాను, వాళ్ళ అల్లుడి గారికి అమ్మాం. ఆ 18 లక్షలు పట్టుకెళ్ళి ఇప్పుడు నేను ఉన్నటువంటి మొఘల్ రాజులో ఉన్నటువంటి ఇల్లుని నేను 18 లక్షలకు కొన్నాను. అది ఇప్పుడు 4 కోట్ల రూపాయలు. చూసారా, ఈశ్వరిచ్ఛ. అవును, నాన్నగారు 4,000తో కొన్నటువంటి సైటు ఈవేళ 4 కోట్లు విలువ చేసేటువంటి విజయవాడలో ఆ పీఠంలో. ఈ పీఠం ఏంటంటే ఎలా తయారు చేసామంటే ఆయన చెప్పినటువంటిది. యాక్చువల్లీ ఆయన నువ్వు ఒక శివాలయం కట్టాడు రాజుల తాలూకా లక్కవరంలో. నాకు ఒక ఆజ్ఞ ఏంటంటే, నువ్వు ఫారెస్ట్ ఆఫీసర్ కాబట్టి నువ్వు ఎన్ని నీకు తోస్తే అన్ని ధ్వజస్తంభాలు ఇమ్మన్నాడు. నాకు ఉన్నటువంటి కెపాసిటీని బట్టి 60 ధ్వజస్తంభాలు సోమిద కర్రలు పర్మిషన్ ఇచ్చాను, గవర్నమెంట్ పర్మిషన్. ఎంతో కాదండి, అప్పట్లో మేము 1,200-1,300 కట్టించుకున్నాం ఫారెస్ట్ ఆఫీసర్. బికాజ్ ఐఎమ్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. విజయవాడ చేశాను, అన్నీ చేశాను. చాలా పెద్ద పెద్ద. ఎన్ని ఇయర్స్లో ఇవ్వగలిగారు సార్ అన్ని? అంటే ఒక 4 years 5 years అండి అంతే. 4 years 5 years అంటే ఇంకేముంది, అప్లికేషన్ చాలా ఎక్కువ పెడుతూ ఉండేవారు. పర్మిషన్ ఎవడే కదా. ఎక్కువగా మాకు అడ్డతీగల రంపచోడ ఏరియాలో ఉన్నాయి సోమిద లాగ్స్. అట్లా అదొక విచిత్రం నాకు. అదొక భగవంతుడు ఇచ్చినటువంటి కటాక్షం. ఆ విధంగా ధ్వజస్తంభాలు ఇచ్చాం. ఇప్పుడు ఏంటంటే అది డబ్బులు వచ్చినాయి కదా, 4 లక్షల రూపాయలు దానివల్లే వచ్చింది. ఇంకా అక్కడి నుంచి నేను ఏం చేశానంటే దీన్ని ఎట్లా చేయాలి ఏంటనేది నేను జ్యోతిశాస్త్రంలో డాక్టరేట్ చేయడం ఇవన్నీ నేను కోయంబత్తూరులో ట్రైనింగ్ అయినప్పుడు, డెహ్రాడూన్లో ట్రైనింగ్ అయినప్పుడు నా పక్కన కేరళ అతను రావటం, అతను చక్రాలు వేస్తుంటే ఏమిటంటే ఏమిటం, ఈ విధంగా నాకు ఆ జ్యోతిశాస్త్రం ఇంట్రెస్ట్ పుట్టడం. జ్యోతిశాస్త్రంలో ఒక కర్కాటక లగ్నం మీద 10,000 జాతకాలు తీసుకుని మీ ఫేస్ని బట్టి ఇప్పుడు మీది మేషరాశి కావచ్చు, మీది ఫేస్ ఇండెక్స్ని బట్టి అట్లా కొన్ని ప్రాక్టీస్ చూసి కూడా చెప్తాం అని. అంత కరెక్ట్గా రాదు కొంత. ఏంటి గోచారం వేరు, గ్రహబలం వేరు, గృహబలం వేరు. ఈ 3 అన్నవిచ్చుగా జ్యోతిశాస్త్రం చెప్పాలి. ఏదో ఇష్టం వచ్చినట్లు ఏదో ఒకటి తీసుకుని చెప్పడానికి లేదు. డేట్ ఆఫ్ బర్త్ కావాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలి, టైమ్ ఆఫ్ బర్త్ కావాలి. ఇది తీసుకుని గ్రహబలం. గోచారం ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏ గ్రహం ఉందంటే ఇప్పుడు మనకు గురుడు ఉన్నాడు మన మధ్య, గురుడు బృహస్పతి. కాబట్టే నేను ఈ జ్యోతిష్ శాస్త్రం గురించి చెప్పగలుగుతాను. ఎంత లేట్, మీరు ఎన్నింటికి రమ్మన్నారు, 9:30కి రమ్మన్నారు, కానీ నేను రాలేకపోయాను. శని యోగంలో నేను రాలేకపోయాను. గురుడు వస్తేనే కానీ చెప్పలేను. కాబట్టి మీకు గురు హోర్లో వచ్చాను. అప్పటివరకు మీరు వెయిట్ చేయించాడు ఆ శని. నా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల. దిస్ ఇస్ ఆల్ ప్రాక్టికల్గా నాకు తెలుసు కాబట్టి. అలాగే 10,000 జాతకాలు కర్కాటక లగ్నం చేసి మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్ట్రాలజీ అని చెప్పేసి న్యూఢిల్లీలో ఉంది. వారి ద్వారా అది ఎట్లాగంటే చాలామంది ప్రేక్షకులు ఉంటారు, ఒక 100 మంది సిద్ధాంతులు ఉంటారు. వాళ్ళు దాంట్లో అసోసియేషన్లో వాళ్ళు ఒక డేట్ ఆఫ్ బర్త్ లేపుతారు, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. దానికి అనర్ఘళంగా మనం చెప్పగలగాలి. వాళ్ళు అసెషన్ ఏంటంటే 4-5 చెప్తే ఈ జ్యోతిష్ శాస్త్ర పండితులు మార్కులు వేస్తారు. అలాగే ఐ వాజ్ అవార్డెడ్ విత్ ఆనరీ డాక్టరేట్. ఐ గాట్ 75% అబవ్ మార్క్స్. వాళ్ళు ఇచ్చినవి, నిష్ణాతులు ఇచ్చినట్టు. దట్స్ వై ఐ గాట్ ఆనరీ డాక్టరేట్. ఇప్పుడు ఈ శివలింగం మీ దగ్గరికి వచ్చిన తర్వాత, పాదరస శివలింగం మీ దగ్గరికి వచ్చిన తర్వాత, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగేలా మీ నాన్నగారు ఏం చేశారు అని చెప్పారు. నిజంగా అది అద్భుతమే. డాక్టర్స్ వల్ల కాంది కూడా మరి భగవంతుడి వల్ల జరిగింది అంటే నిజంగా అద్భుతం. మీ దగ్గరికి వచ్చిన తర్వాత జరిగిన అద్భుతాలు ఏంటండి? నా దగ్గరికి వచ్చిన ప్రమోషన్స్ అండి. ఓకే, చాలా ప్రమోషన్స్ చాలామంది వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి చాలా ఐపీఎస్లు కానీ, ఐఆర్ఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అది చాలా అద్భుతం, చాలా జరిగాయి. అది కాకుండా మనకు మెయిన్గా ఏంటంటే ఈ యొక్క వివాహాల గురించి అసలు ఎవరైనా కంపాటిబిలిటీ చేసి ఎవరి వివాహం చేయకూడదు అంటే శత్రుస్థానాధిపతి అంటే 1 లగ్నం, 2 ధనస్థానం, వాక్స్థానం. 1 మీ మనసు ఎలా ఉందో చెప్తాం, 2 వాక్స్థానం, మీ మాట ఎలా ఉంటుందో చెప్తాను. 3 మీ బ్రదర్సు సిస్టర్సు ప్రజా సంబంధం ఏంటో ఎలా ఉంటారు. 4 మాతృస్థానం, మీ తల్లి స్థానం. 5 పుత్రస్థానం, మీకు బిడ్డలు ఎంతమంది ఏంటి చెప్తాం. 6 శత్రు రుణ రోగ స్థానం, అక్కడ ఎంతమంది ఎలా ఉన్నారో చెప్తాను. 7 మీ భర్త గురించి చెప్తాం, భార్య కానీ భర్త కానీ. 8 మీ ఆయుష్ అంటే మీరు ఎన్నాళ్ళ కాలం బతుకుతారో చెప్పగలం. 9 మీ భాగ్యం ఎట్లా ఉంటుంది. 10 మీ వృత్తి. 11 లాభస్థానం. 12 వ్యయ స్థానం. ఈ స్థానాల అధిపతి చెప్తాం.
ఇప్పుడు సప్తమాధిపతి అంటే భార్య స్థానం కనుక శత్రుస్థానంలో పడితే డెఫినెట్గా విడాకులు వస్తాయి. ఓకే, ఐ హావ్ స్టడీ సో మెనీ జాతకాలు, దాన్ని బట్టి చెప్పేస్తాం ఏమంటే ఇది కంపాటిబిలిటీ కరెక్ట్ కాదు, ఈ విధంగా మీరు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదంతే, లేదంటే జాతకం డెఫినెట్గా విడాకులు వస్తాయి. అంటే ఒకటి ఏంటంటే అక్కడ ఎందుకు అంటే మనం వెళ్ళిపోతారంటే అక్కడ యోగం ఉంటే వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంకొక మీకు పాయింట్ చెప్పాలి. చాలామంది ఏమంటారంటే ఒక 50-40 మెంబర్స్ ఏమంటారు, ఒక 40% ఆఫ్ పీపుల్ ఏమంటారంటే జరగనున్న జరగదు పోదా అనుకుంటారు కదా. మీరు ఏంటంటే జ్యోతిష్యాలు ఒప్పుకోరు. ఎస్, నేను ఏకీపిస్తాను వాళ్ళతోటి. కానీ ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది ఏంటంటే ఒక జ్యోతి లాంటిది అనమాట. ఒక చీకటిలో వెళ్తున్నటువంటి ఒక మనిషికి ఒక జ్యోతిని ఇచ్చినట్టు లెక్క. మీరు చీకటిలో వెళ్తారు కదా, ఈ జ్యోతి ఏం చేస్తుంది, అక్కడ పురుగు పుట్ట ఏమైనా ఉంటే చూపిస్తుంది. ఆ విధంగా మీరు దాటుకుని వెళ్ళి కొంత సేవ్ అవ్వగలుగుతాం. అట్లాగే మీరు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, బయట అంతా వర్షం పడుతుంది. వర్షంలో వెళ్ళినప్పుడు గొడుగు తీసుకుని పెడతాం. గొడుగు ఏమవుతుంది, అది ఆ ప్రదేశంలో మన ప్రదేశంలో పడదు, కానీ చుట్టూ పడుతుంది. దీన్నే ఏమంటామంటే అక్కడ ఈ యొక్క మరి అక్కడ యోగం ఉంటేనే నేను శాంతులు చేస్తాను, నా విగ్రహాన్ని దగ్గర రమ్మంటాను, కొబ్బరికాయలు కొట్టమంటాను. అక్కడ మీ యోగం ఉంటేనే, లేకపోతే నేను చెప్పను, నా దగ్గరికి రారు. అంచేత అక్కడ ఏంటంటే అక్కడ యోగం ఉంటే వస్తారు కాబట్టి యాక్సిడెంట్ అవ్వాలని ముళ్ళు గుచ్చుకుంటుంది తప్పకుండా. ఇప్పుడు 7వ స్థానంలో శని ఉన్నాడు, మీకు ఏదో భర్త భార్యల మధ్య గొడవ రావాలి, కానీ ఆ గొడవ రావడానికి కొద్దిగా తప్పించాలంటే ముందుగా తెలుసుకోవాలి, గొడుగును ఉపయోగించుకోవాలి. గొడుగు ఉపయోగించి నా దగ్గరికి వస్తే ఆ పాదరసలింగం దగ్గర అభిషేకం చేస్తే ఎవరైనా సరే మీరు రండి, మీరు కోరుకుని అక్కడ 108 కొబ్బరికాయలు అభిషేకం చేసి వెళ్ళండి, మీ 40 రోజులు మ్యాక్సిమం 40 రోజుల్లో మీ పని డెఫినెట్గా అవుతుంది. అట్లా నేను ప్రత్యక్షంగా చూశాను, అందరూ అందుకు వస్తున్నారు. కానీ ₹1 తీసుకోను నేను. మా నాన్నగారు ఆజ్ఞ ప్రకారం నేను ₹1 తీసుకోను. రూపాయి డాక్టర్, కానీ నేను రూపాయి కూడా తీసుకోను. నాకు వీలుంటేనే చెప్తాను, మీరు ఉంటే మీరు కాబట్టి డిమాండ్ చేస్తారు. నాకు అది అనవసరం కూడా. ఉన్నటువంటి పరిస్థితులు నేను ఫారెస్ట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. మళ్ళీ గవర్నర్ గారి దగ్గర ఏంటంటే అక్కడ సేవ చేయడానికి భగవంతుడి ఆజ్ఞ ఇచ్చినది ఎవరు చేస్తారు, శివాజ్ఞగా మీరు తీసుకొని మీరు చేస్తున్నారు అంతే. ఓకే మూర్తి గారు. సార్ మేము విన్నది ఏంటంటే గతంలో చాలామంది పొలిటికల్ లీడర్స్కి అధికారంలోకి వస్తారా రారా అని కూడా మీరు ఖనాఖండిగా జాతకాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయని విన్నాము. వాటి గురించి సార్. ఖరాఖండిగా ఏం చెప్పలేదు, కానీ నేనేం చెప్పానంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ముగ్గురిది స్టడీ చేశాను. 2014 ప్రతి సంవత్సరం కాలచక్ర డైరీ రాస్తాను. అంటే కాలచక్ర డైరీ అంటే మీకు ఇది కాలచక్ర డైరీ. ఈ కాలచక్ర డైరీ ప్రతి సంవత్సరం రాస్తాను, చేసి పెద్దవాళ్ళ చేత ఓపెన్ చేయిస్తూ ఉంటాను. కనపడుతుంది, అవునండి కనిపిస్తుంది. ఇట్లాగా ప్రతి సంవత్సరం 2014 ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 97 నుంచి కూడా నేను అప్పటి నుంచి కాలచక్ర డైరీ జ్యోతిషాస్త్రం వచ్చిన రాస్తున్నాను. అప్పుడు ఈ రాజకీయం అనేటువంటిది నేను 2014 ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదలుపెట్టాను. 2014లో జాతకాలు రాశాను. రాసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిది రాశాను, జగన్ గారిది రాశాను, పవన్ గారిది రాశాను, మోడీ గారిది రాశాను, అలాగే మన చంద్రశేఖర్ గారిది రాశాను. అందరికీ రాశాను చూసే విశ్లేషణ కోసం. అది అన్నీ ఉన్నాయి, రికార్డ్ ఫర్. అయితే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వస్తారు, అతను ఎందుకు రారు అనేటువంటి విశ్లేషణ చేస్తాను నేను. అంతేగాని నేను వస్తాడని రానని చెప్పను. ఎవరు ఏంటంటే ఈయనకి ఇలా ఉంది, ఈయనకి ఇలా ఉంది. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి కంటే గ్రహబలం వేరు, గృహబలం వేరు, గోచారం వేరు అని మీరు చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి కంటే 2014 జగన్మోహన్ రెడ్డికే గ్రహబలం బాగుంది. కానీ అక్కడికి ఆయనకి గ్రహబలం బాగుంది, ఇతనికి బాగుంది. గోచారంలో అంటే రెండోది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆ టైంలో జరుగుతున్నటువంటి దాంట్లో గోచారంలో శని కుజులకి అతనికి షష్టాష్టకాలు పట్టేసింది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారి షష్టాష్టకాలు పట్టగానే దాన్ని వేరే చేసుకుని ఓహో ఇతను వస్తాడు అనేటువంటిది మనం అన్వయం చేసుకుని, అది కూడా మాకేంటంటే ఇదమిత్తంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలియదు. ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు తెలియదు. 2051 50 49 కూడా తెలియదు. 49 వేసాను, 50 వేసాను, రెండిట్లో కూడా కోయిన్సైడ్ అయింది. అంటే కొంచెం ఇంచుమించుగా అయింది. కాబట్టి ఇంకా డెసిషన్ తీసుకోవడంలో వయామిడిగా కొంత ఎక్కువ అతనికి పాయింట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇతనికి షష్టాష్టకాలు పట్టింది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాడు, లేకపోతే మెంటల్గా టార్చర్ అవుతాడు అనేటువంటి ఏదో రాసి వదిలేసాం. లక్కీగా అది మనకి హిట్ అయింది. లేదంటే ఏంటి ఇదంతా ఇప్పుడు జ్యోతిష్యం అనేది నేనేమి రూపాయల కోసం కాదు కాబట్టి చెప్తాను. అది అయిపోయింది.
ఆయన వచ్చేసాడు. తర్వాత 2018లో 19 రాయాలి కదా, రాసినప్పుడు రాశాను. రాసి చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఇట్లా ఉంది, గ్రహబలం ఇలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇట్లా ఉందని రాసుకుంటూ విశ్లేషణ చేసుకుంటూ గ్రహబలం, గోచారం, గృహబలం గురించి మెయిన్గా ఆయన గురించి రాశారు. ఏంటంటే సముద్ర తీర నదీ తీర ప్రాంతాన్ని మీరు ఉంటున్నారు, ఇక్కడ రాజకలాపాలు చేసే ప్రదేశం అది ఒక గుంతలో ఉంది, మీరు ఉన్నటువంటి అది అక్కడ చూశారు కదా, కరకట్ట మీద వెళ్తుంటే అది గుంతలో ఉంటుంది. కొంతమంది జ్యోతిష ప్రముఖులు వాళ్ళు మీకు ఏం చెప్పారంటే తూర్పున ఈశాన్యంలో నది పారుతుంది కాబట్టి చాలా బ్రహ్మాండం చెప్పి ఉండొచ్చు, కానీ ఈ గుంతలో పడిపోయింది కాబట్టి మీకు కొన్ని కష్టాలు తప్ప ప్రతిపక్షాలు అదేంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇబ్బందులు కూడా మీకు ఉంటాయి, కాబట్టి వచ్చేటువంటి సంవత్సరం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి రాశాం. రాసినప్పుడు రాసి అంటే కష్టంగా ఉంటుందన్నాం తప్ప మీరు రారని చెప్పలేదు. మరి ఏం చేయాలన్నాడు ఆయన. పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా మనిషిని అంత ఈజీగా తీసేయడు ఏదైనా చెప్తే. ఆయన ఏమన్నారంటే చూసి నాకు ఒక సతీష్ చంద్ర గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారిని ఇంట్రెస్ట్ చేశారు. ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అయితే ఆయన రోజు వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని. ఎంత అండి, ఒక 1000 లారీలు వేస్తే పుడిపోతుంది, టైం యోగం లేదు. ఆ 1000 లారీలు ఎంతసేపు పెడతారు ఒక ముఖ్యమంత్రి గారు, అది చేయలేకపోయాడు. అది చేయలేకపోయారు. చేయకపోయేటప్పటికి ఎలక్షన్ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందంటే కుజుడు శుక్రుడు పరివర్తన చెందాడు అతని జాతకంలో. ఈ పరివర్తన చెందడం వల్ల ఏంటంటే ఆ పరివర్తన యోగం మనకి సెప్టెంబర్ 2027 వరకు ఉంది. అది అంటే పరివర్తన యోగం కంటిన్యూ అయింది. అదే మీకు అర్థమైంది. 20 వరకు పరివర్తన యోగం ఉంది. అంటే అప్పుడు వెంటనే ఈ పరివర్తన యోగం ఉంది కాబట్టి కరెక్ట్గా ఎప్పుడు స్టార్ట్ అయింది, 19/3/2019లో స్టార్ట్ అయింది. మార్చ్ 19వ తారీఖు 2019లో స్టార్ట్ అయింది. కరెక్ట్గా అక్కడి నుంచి యోగం వచ్చేసింది, గెలిచేసాడు. ఇంత అంత కాదు పరివర్తన యోగం. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? 2024 చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు, టెన్షన్ గా ఉన్నారు. ఎందుకంటే రాజకీయాలు ఇంకోటి ఏంటంటే ఈయనతో పాటు మన పవన్ గారిది కూడా. పవన్కి ఏంటంటే ఏలినాడు శని, మకర రాశి. ఏలినాడు శని ఏమైపోయిందంటే ఆశ చూపి నిరాశ చేస్తుంది, అలాగే చేసేసింది ఆయనకి. గురుబలం ఉంటే లాభం, గురుబలం లేదు. మకరం కుంభం మీనంలో ఆయనకి ఏం చేసిందంటే ఏలినాడు శని ప్రభావం పాపం 7.5 సంవత్సరాలు. ఇప్పుడు రాబోయేటువంటి పీరియడ్లో పవన్ గారికి అధికారాన్ని కాకపోయినా మొత్తం మీద ఒక పవర్ అనేటువంటి కొన్ని పాయింట్స్, క్రిటికల్ పాయింట్స్లో గెలుస్తాడు. ఎందుకంటే అతనికి ఏలినాడు శనిలోనే సువర్ణమూర్తిగా గోల్డెన్ లెగ్ తోటి అడుగు పెడుతున్నాడు శని. అంటే మకర రాశి వాళ్ళకి, ఆయనకు ఒక్కడిగానే కాదు, మకర రాశి ఎవరైనా సరే ఏలినాడు శని ఉన్నప్పటికీ కూడా ఈసారి లాగా లాస్ట్ టైం లాగా గత 4-5 సంవత్సరాల ఆశ చూపు నిరాశ చేయడు. అతనికి రేపు 4 రేపు ఏప్రిల్ నెలలో గురుడు కూడా పంచమంలోకి వచ్చేస్తాడట. గురుబలం ఉంది. అంటే మకర రాశి వాళ్ళకి మకర రాశి వాడికి అక్కడ అన్వయించుకోవాల్సింది పవన్ అన్వయించుకోవాలి, పవన్ అన్వయించుకోవాలి అక్కడ. ఎందుకంటే అతనికి పంచమ స్థానంలో గురుడు వస్తున్నాడు. శని ఏం చేస్తాడంటే ఐరన్ లెగ్, గోల్డెన్ లెగ్, సిల్వర్ లెగ్. ఇది కూడా నేను పెట్టిన ఎవరికి ఒక సినీ డైరెక్టర్కి చెప్పాను. ఆయన కూడా జ్యోతిశాస్త్రం చెప్పించుకుంటూ సువర్ణమూర్తి, రజితమూర్తి, తర్వాత తామ్రమూర్తి అని ఉంటాయి మాకు వీళ్ళ ప్రవేశం. అప్పుడు ఆయనకు జాతకం చెప్తే ఆయన లోపలికి వెళ్ళి కూర్చుని ఆయన ఒక హాస్య బ్రహ్మ సినిమా తీశాడు, ఆహానా పెళ్ళి సినిమా తీశాడు జంజాల ఆయనకి చెప్పాను. జంజాల ఆయన లోపలికి వెళ్ళి కాసేపు ఆలోచించి నెక్స్ట్ డే అన్నాడు, మూర్తి గారు సువర్ణ మూర్తి అంటే నేను గోల్డెన్ లెగ్ అంటాను ఇలాగంటే. అప్పుడు ఐరన్ లెగ్ పెట్టింది నా వల్లే. ఆయన చనిపోయాడు మహానుభావుడు. అదే ఆ విధంగా వచ్చింది. అంటే ఇప్పుడు సువర్ణమూర్తిగా ప్రవేశించాడు కాబట్టి పవన్కి మీరు అంత తీసేయడానికి లేదు. ఆ విధంగా విశ్లేషణ చేస్తాను తప్ప అతనే వచ్చేస్తాడు అతను చెప్పలేం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి మరి పరివర్తన యోగం కంటిన్యూ అవుతుంది. అది కంటిన్యూ అవుతాడా లేదా అతని యోగంలో కొంత అవుతాడా, అది కూడా విశ్లేషణ చేయాలి. చంద్రబాబు గారి పొజిషన్ ఏంటి, అతనికి ఇప్పుడు గోచారం బాగోలేదు కానీ గ్రహబలం బాగుంది. గోచారం అస్సలు బాగోలే. గోచారం బాగోలేదు కాబట్టి షష్టాష్టకాలు పట్టింది కాబట్టి జైలుకి వెళ్ళాడు. లేదా ఆయన జైలుకి వెళ్ళవలసిన వ్యక్తి కాదు. సచ్ అన్ ఎక్సలెంట్, మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గురించి ఎటువంటి మనిషి, ఎంత అడ్మినిస్ట్రేషన్లో ఎంత బాగుంటాడో మనకు తెలుసు. అటువంటి వ్యక్తి కూడా శని మహానుభావుడు
అర్థమైంది మీకు? అవును. వేసాడు దెబ్బ. ఓకే. కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుసు, మకర, కుంభ. అంటే అష్టమ శని దోషం వల్ల పాపం పడిపోయాడు అంతే. ఇప్పుడు ఏమైనా సెట్ చేసుకోవాల్సినవి ఉన్నాయా గురువు? అదే నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక విషయం అండి, ఇంకా టైం ఉంది కాబట్టి చెప్తున్నాను. నాకేం జరిగిందంటే నాకు ఎస్ఆర్ఎం చౌదరి గారు మీకు తెలుసు కదా, ఎస్ఆర్ఎం చౌదరి గారు చెప్పాను కదా, ఎవరైతే ఉన్నారు ఆయనకి నా దగ్గరికి వచ్చాడు. మూర్తి గారు మీరు పెద్ద ఇదంటున్నారు కదా, నాకు ఒక విషయం నేను కోరుకుంటాను రండి అన్నాను. ఆ స్వామి అక్కడికి వచ్చాడు. 9 కొబ్బరికాయలు కొట్టించా. 9 కొబ్బరికాయలు కొట్టించి కోరుకోండి అన్నాను. అన్న తర్వాత ఏదో కోరుకున్నాను. నా వాక్శుద్ధి ప్రకారం మీకు 22వ తారీఖు జూన్ మీకు వాయిదా పడుతుంది, ఆ వాయిదాలు మీరు గెలుస్తారు అని చెప్పేసి వచ్చేసాను. విజయవాడలో ట్రాన్స్ఫర్ అయిపోయి విజయవాడలో ఉద్యోగం చేసుకుంటున్నాను. కరెక్ట్గా 6 మాసాల ముందు చెప్పాను. అదే తారీఖుని వాయిదా వచ్చింది, గెలిచాడు. నాకు ఫోన్ చేశాడు, మూర్తి గారు మీరు అన్నట్టు అయింది, మీ నాన్నగారు 1,00,000 బిల్లవార్చన చేస్తున్నారు కదా, మా నాన్నగారు ప్రతి సంవత్సరం 1,00,000 బిల్లవార్చన చేస్తున్నారు కదా, 1,00,000 బిల్లవార్చన కాదు, నేను 1,00,000 కొబ్బరికాయలు కొడతాను, కొట్టమన్నాను. ఈ లింగాన్ని తీసుకెళ్లాను, నామంలో పెట్టాను, అక్కడ 1,00,000 కొబ్బరికాయలు కొట్టాను, కొట్టించాం ఆయన చేత. అంటే యోగం, ప్రబల యోగం. బికాజ్ ఆయనకి ఆ 1,00,000 కొబ్బరికాయలు కొట్టగల కెపాసిటీ. ఇప్పుడు కూడా నాకు పార్టీతో సంబంధం లేదు. ఏ పార్టీ వారైనా, అటు చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ గారు కానీ, వాళ్ళ యొక్క ఉంటారు కదా అభిమానులు, 1,00,000 కొబ్బరికాయలు కొట్టండి వచ్చి మా పీఠంలోకి వచ్చి. 1,00,000 కొబ్బరికాయలు ఎవరు కొడితే జరుగుతుంది అంటారు. జరుగుతుంది. అంటే ఏదో ఇప్పుడు మొత్తం సంథింగ్ అక్కడ ఉన్నటువంటి ఏదో ఒకటి జరగమాను. వాళ్ళకి ఆ యోగం ఉంటే వస్తారండి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని కోరుతూ శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేయిస్తున్నాను. 1,108 కొబ్బరికాయలు కొడతాం. అందరూ వచ్చి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించమని చెప్పి కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క టెంకాయ కొట్టాలి. అందరూ ఆహ్వానితులే. ఇప్పుడు మీరు చెప్పారు మూర్తి గారు, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు కోట్లలో ఉన్నారు. వాళ్ళందరూ మీ పీఠానికి వచ్చేస్తే ఏంటి పరిస్థితి? అందరు రారు. నేను 1,00,000 కొబ్బరికాయలు కొంతమంది అంటారా? అదే కదండి, ఎవరో వస్తారు. 1,00,000 కొబ్బరికాయలు కొట్టాలి కదా, అందరూ రారు. కొబ్బరికాయలు ముఖ్యం, 1,00,000 సంఖ్య ముఖ్యం. 1,00,000 కొబ్బరికాయలు కొట్టి ఒక డేట్ తీసుకుని ఆ డేట్ ని ఈ యొక్క మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయగలిగారు. నా అధిపతి రావాలి, లేకపోతే నాకు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అది చాలా పవర్ఫుల్. అది ఏది తాడేపల్లి, ఆయన అక్కడికి వెళ్ళకూడదు. అది కూడా చెప్పాను నేను, వైజాగ్ వెళ్ళకూడదు. అది వాస్తు దోషం వచ్చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటిది గోచార బలం కాదు, గృహబలం గట్టిగా ఉంది. ఆ గృహబలాన్ని అర్థం, గృహబలం చంద్రబాబు నాయుడు గారికి బాలే, సముద్ర తీర్పరాన్ని 14 కాదు, ఇప్పుడు కంటిన్యూ అయింది కదా, ఇప్పుడు కూడా బాగాలేదు. ఎట్లాగుంటది? అక్కడే ఉన్నాడు కదా ఆయన, అక్కడే ఉన్నారు కదా, అక్కడి నుంచి మారాలంటే ఆయనకి ఆ బుద్ధి రావాలి, ఆయనకి భగవంతుడు సంకల్పం కల్పించాలి, మారాలి. అది ఇమీడియట్గా మారగలిగితే డెఫినెట్గా ఈ విల్ సక్సీడ్. మార్పులు జరుగుతాయి, కొంత ఎఫెక్ట్. మరీ ఆ రోజు చెప్పాం, మరీ 23 సీట్లు ఏంటంటే అంత గొప్ప పార్టీకి. అంటే ఆ యొక్క బలం కలగకూడదు, ఈయన బలం పెరిగిపోయింది. అర్థమైంది మీకు? ఆయన ఏమనుకున్నారు, నదీ తీరం కదా. చెప్పండి ఇంకా. తప్పకుండా మూర్తి గారు, తప్పకుండా స్వాతి గారు, మీకు మంచి జరుగుతుంది, మంచి అన్ని రకాలుగా కూడా మీకు మంచిగా జరుగుతుంది. నాతో ఇంటర్వ్యూ చేసినందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీకు సుమన్ టీవీ ఆధిపత్యం కూడా యజమాన్యాన్ని కూడా ఒకసారి పాదరసలింగాన్ని చూడమనండి, వారికి మంచి జరుగుతుంది, ఇంకా అదేదైనా ప్రవర్ధమానం అవుతుంది సుమ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.